నా పేరు మందడి వెంకటరెడ్డి. గ్రామం మా దాసారం. మండలం నేడుజర్ల మండలం, సూర్యాపేట జిల్లా మాది. మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మ్, నాకు జ్ఞాపకం ఉన్న కాంచి నేను కాంగ్రెస్ పార్టీని 25 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన. నాకు ఎంతో సంతృప్తి అనిపించింది కాంగ్రెస్ పార్టీలో. తర్వాతలో మళ్ళీ నేను కొద్దిగా గాడి తప్పి టీఆర్ఎస్ పార్టీలకు కొద్ది కాలం పోయినా, నేను ఇవ్వలేకపోయినా. మళ్ళా నా కన్నతలటువంటి పార్టీకి నేను కాంగ్రెస్ పార్టీకే వచ్చేసాను మళ్ళీ. నాకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత అనుబంధంగా పెద్దలతోటి కానీ ఎక్కడ కానీ ఒక భాగస్వామ్య పని చెప్తే మాత్రం ఖచ్చితంగా అది అమలయ్యేది. ఏ మాత్రం తేడా లేకుండా ఖచ్చితంగా అమలు చేసేటువంటి వాళ్ళు పెద్దలు, మా పెద్దలు ఎమ్మెల్యేగా విజయసింహారెడ్డి గారు కానీ, మాకున్నటువంటి గతంలో మన ఇప్పుడు ఈనాడు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, గతంలో ఉన్నటువంటి ఓంకారం గారితో కూడా నాకు పరిచయాలు ఉండే. నాకు ఒక 68 సంవత్సరాలు ఉన్నాయి. నేను సుదీర్ఘంగా పనిచేసిన దాంట్లో. నాకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏముందంటే ఏకదమ్ అయ్యేటువంటి ఏదో ఏకదమ్ కాకుండా ఒక స్టాండర్డ్ అయినటువంటి నిర్మాణాలతోటి పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో మంత్రం అన్నట్టు చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీ లెక్కన ఏది లేకుండా ఇప్పుడు మనకు పూర్వంలో మనకు ఇందిరాగాంధీ చేసినటువంటి పేదల కొరకు గరీబ్ హఠావో అనేటువంటి కానీ, జాతీయ బ్యాంకులు జాతీయకరణ చేసుడు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అయింది. కానీ మిగతా పార్టీ కమ్యూనిస్టుల వల్ల కానీ ఎవరి వల్ల కాలేదు ఆనాడు. సార్ మీరు 25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామశాఖ చేశారు, ప్లస్ నీటి సంఘం చైర్మన్గా చేశాను. వీటి మీద చైర్మన్గా చేసి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? నేను నీటి సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు టేలెంట్ భూములకు ఎలాంటి డోకా లేకుండా కిందికి ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడ్డటువంటి భూములకి నీళ్ళు నాకున్నటువంటి 3338 ఎకరాలల్లో ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా నేను సజావుగా నీళ్ళు నడిపించి, నాకు ఉన్నటువంటి డీలు కానీ, లస్కర్లు కానీ, ఈలు కానీ మంచి కోఆపరేషన్ చేసి, మా రైతులకు కోఆపరేషన్ చేసి మాకు మంచిగా నీళ్ళు నడిపించేది. వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చైర్మన్గా రైతులకు ఎలాంటి సూచనలు ఇచ్చారు సార్? రైతులకు మొదటి పొలాల వాళ్ళు అడ్డగోలిగే వాటర్ని ఫ్లోటింగ్ అడ్డగోలిగా తోలుతూ ఆగం చేస్తుంటే మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని టేలెంట్ భూములకు కిందికి నడిపించాలనేది నా కోరిక ఉండేది. నాకున్నటువంటి కమిటీ సభ్యులు కూడా ఆ రకంగా కోఆపరేషన్ చేసి రైతులకు కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఆ రకంగా చేసి టేలెంట్ భూములకు నీళ్ళు నడిపించినప్పుడు మంచి పంటలు వచ్చినాయి. మంచి నీటి తీరువా కూడా నాకు అప్పుడు వచ్చేది. నీటి తీరువా ఎంఆర్ఓ గారి ద్వారా నీటి తీరువా వచ్చేది. ఆనాడు నీటి తీరువా ఉండే. వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ తోటి పెట్టినటువంటి ఈ మెయిన్ కెనాల్ 4444 కోట్ల వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డబ్బును కూడా దుర్వినియోగం కాకుండా పద్ధతి ప్రకారంగా నడిపించారు. మాకు ఈ లోపల ఈ నీటి సంఘాలు అనేది మాకు 2 ఏళ్ల పీరియడే ఉండేది. కానీ దాన్ని 8 ఏళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ ఎలక్షన్ నడపలేదు. ఆ ఎలక్షన్ నడపకపోయినా కూడా మేము ఆ ఒక్క పైస కూడా ఫ్రాడ్ చేయకుండా మేము నడిపించి దాన్ని పద్ధతి ప్రకారంగా నడిపించి రైతాంగానికి అందుబాటులో ఉండేట్టు చేసినాం. మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి కావలసినటువంటి అన్ని వనరులు కూడా మా సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడంతో తడువుగా ఎమ్మటి చేసి పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. నాకు సార్కు అనుబంధం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈనాడు నేను ఏంటంటే మా గ్రామానికి మాకు మూసీ పక్కన ఉంది కాబట్టి మూసీ వాటర్ తోటి అర్జెన్స్కి ఒక 100 ఎకరాలు ఉంది కాబట్టి దానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తయారు చేసి ఇస్తే సార్కి కృతజ్ఞతతోటి అందరూ ఎప్పుడు రుణపడి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. అట్లాగనే సార్ మీరు చైర్మన్గా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ కానీ, ఏమన్నా లోన్లు కానీ ఇలాంటి ఏమన్నా
సహకారం అందించారా సార్? ఆనాడు రుణమాఫీలు లేవండి. రుణమాఫీలు లేవు. కాకపోతే హ్మ్, ఏంటి వాళ్ళకు క్రాప్ లోన్‌లల్లా కొంచెం ఎక్సెస్ కోఆపరేటివ్ నుంచి ఎక్సెస్‌గా శాంక్షన్ అంటే ఆనాడు ప్యాడీ కూడా ధర లేదు కాబట్టి తక్కువుండేది. దాన్ని కొంచెం లోన్స్ ఇంక్రీజ్ చేసి ఎక్కువనే ఇచ్చేది. లోన్స్ కోఆపరేటివ్ నుంచి. అయితే ఈనాడు ఎస్‌బీఐలు ఇప్పుడు రకరకాల బ్యాంకులొచ్చి ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది గానీ, అప్పుడు ఎక్కువ కోఆపరేటివ్ సొసైటీ నుంచే రైతాంగం లబ్ధి పొందేది ఆనాడు. సార్ మీరు సుదీర్ఘంగా ఈ కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గత పాలనకు, ఈ పాలనకు తేడా ఏంటి సార్? గత పాలన అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్దిష్టమైనటువంటి గట్టి నిర్మాణమైనటువంటి ఎల్లకాలం ఒక స్టాండర్డ్ అయినటువంటి నిర్మాణం కొరకు కృషి చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు కానీ దాని శాశ్వతంగా ఏదో మామూలుగా మామూలైనటువంటి వ్యవహారం చేసిర్రు. అది స్టాండర్డ్ అయినటువంటి కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా స్టాండర్డ్‌గా పనిచేసి ఎల్లకాలం ప్రజలకు ఏది స్టాండర్డ్‌గా ఉండేటువంటి నిర్మాణాలు చేసేటువంటి కృషి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సార్ మీరు చైర్మన్‌గా హ్మ్. ఎన్ని గ్రామాల పరిధిలో ఉన్నారు? నేను నేను 7 గ్రామాలకు ఉన్నాను. ఆ గ్రామాలకు మీరు ఎలాంటి నీటిని అందించారు సార్? నీటిని అది తూముల ద్వారా చాలా వరకు సోమవారం కానివ్వండి, అన్నారం 1 కానివ్వండి, దాసారం 2 కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్రాబ్యాక్ లేకుండా నీళ్ళు నడపడం జరిగింది. సోమవారానికి కొంచెం పెద్ద మేజర్ కాబట్టి దానికి కొంచెం క్రిటికల్‌గా ఉండేది. అయినా కానీ కోఆపరేషన్ చేసేది లస్కర్